26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఇంకొక పక్కన దిశ ఆడియో రికార్డింగ్, డిఎస్ఎస్ స్పోర్ట్స్ కోట జరిగింది. ఎవడో మాట్లాడుకుంటున్నాడు. వాళ్ళపైన స్పోర్ట్స్ కౌన్సిల్ అథారిటీని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ పెడితే బెయిల్లో వచ్చాడు. ఈ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించాం. నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా ఈ ప్రభుత్వంలో ఫ్రాడ్ చేయాలంటే ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్కన దేశ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ ప్రభుత్వంలో పనిచేస్తాడు, ఇష్టానుసారంగా మాట్లాడతాడు. ఒకే క్యాస్ట్కు ఉద్యోగాలు ఇచ్చారంటాడు. అజం ఏమైనా చెప్పినా పర్వాలేదు అనుకుంటున్నాడు. చూస్తే 372 మంది స్పోర్ట్స్ కౌన్సిల్ వస్తే ఓసీ 46, బీసీ 185, ఎస్సీ 112, ఎస్టీ 29. ఒక మాజీ మంత్రి ఇష్టానుసారంగా గేమ్స్ అంటే తెలియదు, ఆయన చెప్పేది ప్లే కార్డ్ గేమ్స్ ఆడిన వాళ్ళు కూడా ఇచ్చారంట. ఇది నేను ఇచ్చేది కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ స్పోర్ట్స్ ఆ స్పోర్ట్స్ అంతా చెప్పారు. 65 స్పోర్ట్స్ కేటగిరీస్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024లో నోటిఫై చేశారు. ఆ నోటిఫికేషన్నే ఈ ప్రభుత్వం ఫాలో అయింది తప్ప డీవియేషన్ 0 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే నోరుందని ఏదంటే పారేయడం, ఇష్టానుసారంగా మాట్లాడడం. మనం ఏదైనా కానీ మాట్లాడితే అడ్డంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఒకటి కాదు అధ్యక్ష, 336 కేసులు వేశారు. నా జీవితంలో ఎప్పుడూ నేను చూడలేదు, ఇలాంటి లిటిగెంట్ పార్టీని నేను చూడలేదు. ఈ పార్టీనే లిటిగెంట్. వాళ్ళు మొత్తం లిటిగెంట్స్ తయారు చేస్తున్నారు. వీళ్ళు అవినీతితో డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ డబ్బుల్లో ఇక్కడ ప్రజల్లో ఏం చేయలేరు కాబట్టి కోర్టుకు వెళ్ళి ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.